Hello everyone, welcome back to USC Vlogs. I hope all are doing well. As I told you in the last video, today ICAR is going to release rank card and మనకి ఇదే రోజు చాయిస్ ఫిల్లింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో నేను మీకు లాస్ట్ వీడియో చెప్పినా కదా ఐకార్ చాయిస్ ఫిల్లింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని. దానికంటే ముందు ఒక విషయం చెప్పుదాం అనుకుంటున్నా. నీకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, లైక్ 250, 300 ఇంత వచ్చినాయి, ర్యాంక్ ఇట్లా వచ్చింది, నేను కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలా వద్దా అట్లాంటి ఏం ఆలోచించకండి పిచ్చిగా. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే, ఇంత ర్యాంక్ వచ్చినా సరే, మీరు ఐకార్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్లో పార్టిసిపేట్ చేయమని చెప్తాను నేను. ఎందుకంటే మనకు ఐకార్ సీట్ డెవలప్మెంట్ అనేది ఒక 3 థింగ్స్ మీద బేస్ చేసి ఉంటుంది. మన ఐకార్ ఆల్ ఇండియా ర్యాంక్, మన కేటగిరీ ర్యాంక్ అండ్ చాయిస్ ఫిల్లింగ్. చాయిస్ ఫిల్లింగ్ అనేది మనం ప్రాపర్గా వేసుకుంటే నువ్వు అనుకున్న కాలేజ్ కంటే తోప్ కాలేజ్, బెటర్ కాలేజ్ వస్తుంది. ఐఎమ్ షూర్ దట్. సో మనం ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ ఎట్లా చేసుకుందాం అనేది మాట్లాడుకుందాం. Before going to choice filling, I just want to make sure that which course you are interested. నీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఏ కోర్స్ చదవాలనుకుంటాను అనేది మనకు ఒక క్లారిటీ అయితే ఉండాలి. ఫస్ట్ మనకు త్రూ ఐకార్ పీసీబీ స్టూడెంట్స్, దట్ మీన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ స్టూడెంట్స్కి వచ్చేసి ఒక 10 to 12 కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో కోర్సెస్ వచ్చేసి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అగ్రి ఇంజనీరింగ్, ఫిషరీ, డైరీ టెక్నాలజీ, సెరికల్చర్, కమ్యూనిటీ సైన్స్, న్యాచురల్ ఫార్మింగ్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, ఇట్లా చాలా కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకు. సో ఇట్లా ఈ కోర్సెస్లో మనకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది, మనం ఏం చదువుకుందాం అనుకుంటాను అనేది ఒక కోర్స్ ఫిక్స్ కావాలి, ఒక క్లారిటీ ఉండాలి. ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఆర్ యూనివర్సిటీ. నువ్వు ఏ కోర్స్ అయితే చదవాలనుకుంటానో, ఏ కోర్స్ అయితే ఫిక్స్ అయినావో, ఆ కోర్స్ రిలేటెడ్ కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకో. ఆ తర్వాత మనకు చాయిస్ ఫిల్లింగ్లో నీకు అట్లీస్ట్ 60 to 70 కాలేజెస్ చూపిస్తుంది. ప్రతి ఒక్కటి చూస్ చేసుకో. చాయిస్ ఫిల్లింగ్లో ప్రతి ఒక్కటి చూస్ చేసుకో. లైక్ నాకు ఓన్లీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ ఇదే ఇంట్రెస్ట్ ఉంది, నేను 3 కోర్సెసే నేను చూస్ చేసుకుంటా, మిగతా చేసుకోను, అట్లా ఏం చేయకు. నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో నీ ఫస్ట్ ప్రిఫరెన్స్లో అవి పెట్టుకో. నీకు ఏ కాలేజెస్ కావాలి, ఏ కోర్స్ చూస్ చేసుకున్నావో ఆ ప్రిఫరెన్స్లో ఫస్ట్ పెట్టుకో. ఆ తర్వాత నెక్స్ట్ మిగతా అన్ని కాలేజెస్ పెట్టుకో. అంతే. పెట్టుకున్న తర్వాత అది అనదర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఏజ్ లిమిట్. సర్టెన్ కాలేజెస్కి ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది అన్నమాట. లైక్ నువ్వు చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు నువ్వు చూసుకో ఆ కాలేజ్కి నువ్వు ఎలిజిబుల్ అవుతావా కావా అనేది. లైక్ కొన్ని కాలేజెస్కి 20 to 21 ఏజ్ లిమిట్ ఉంటుంది. లైక్ ఎస్సీ ఎస్టీకి అయితే ప్లస్ పాయింట్ అనుకో, వాళ్ళకు 5 years రిలాక్సేషన్ టైం ఉంటుంది. సో ఆ కాలేజ్కి పర్టికులర్ కాలేజ్ నువ్వు నీ ప్రిఫరెన్స్ లిస్ట్లో ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టుకునే ముందు ఆ సర్టెన్ కాలేజ్కి నువ్వు ఎలిజిబుల్లా కాదా అనేది చూసుకొని నువ్వు ఆ ప్రిఫరెన్స్ లిస్ట్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్ లిస్ట్లో పెట్టుకొని నీకు ఒక సీట్ వచ్చినా సరే నీ ఏజ్ క్రైటీరియా వల్ల నీ సీట్ అయితే అడ్మిషన్ అయితే క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో అట్లాంటి కాలేజెస్ ఏమైనా ఉంటే లాస్ట్ వెనకాల పడేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ లిస్ట్లో పెట్టుకోకు. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే మనకు సడన్ కాలేజెస్లో లైక్ హిందీ మీడియం పీపుల్కి ఇంగ్లీష్ మీడియం అలా ఉండదు, లేకపోతే ఇంగ్లీష్ మీడియం పీపుల్కి హిందీ మీడియంలో అలా ఉండదు. ఇంకా లైక్ కొన్ని కాలేజెస్కి ఓన్లీ ఫర్ సపరేట్గా గర్ల్స్కే ఉంటుంది, కొన్ని కాలేజెస్ ఓన్లీ బాయ్స్కే ఉంటాయి. సో అట్లాంటి ఏమైనా కాలేజెస్ ఉంటే అవి కొంచెం లాస్ట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి చాయిస్ ఫిల్లింగ్లో. ఎందుకంటే నేను ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ని నోటీస్ చేసి మనం ప్రాపర్గా చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఐకార్లో టోటల్ 5 rounds ఉంటాయి. 4 rounds ఉంటుంది, లాస్ట్ మాపప్ రౌండ్, 5th round. సో ఈ 5 roundsలో మనకు ఫస్ట్ ఫేజ్లో ఒక దగ్గర వచ్చిందనుకో కాలేజ్, ఇఫ్ సపోజ్ ఒక 56th ప్లేస్లో అంటే లైక్ 56th చాయిస్ ఫిల్లింగ్ ప్లేస్లో నీకు ప్రొఫెసర్ జయశంకర్ ఫుడ్ టెక్నాలజీలో సీట్ వచ్చింది అనుకో. ఇఫ్ సపోజ్ నీకు ఆ కోర్స్ నచ్చలేదు, లేకపోతే ఆ కాలేజ్ నచ్చలేదు, అప్పుడు నువ్వేం చేస్తావు, సెకండ్ రౌండ్కి పోతావు కదా. ఆ సెకండ్ రౌండ్కి అప్గ్రేడ్ చేసుకుంటావు సీట్. అప్పుడు చేసుకున్నప్పుడు నీ చాయిస్ ఫిల్లింగ్ అనేది పైనకి పోతుంది, ఫార్వర్డ్ ముందుకు పోతుంది. లైక్ 56th ఉన్న ప్లేస్ నీ ఆల్ ఇండియా ర్యాంక్ని, నీ కేటగిరీ ర్యాంక్ని బేస్ చేసి, నీ చాయిస్ ఫిల్లింగ్ బేస్ చేసి వాళ్ళు ఇంకొక వేరే ప్లేస్ని లైక్ వేరే సీట్ని అలాట్ చేస్తారు. అది అప్పుడు పైనకి పోతుంది, స్లైడ్ అనేది పైనకి ఫార్వర్డ్ పోతుంది, కిందికి రాదు. సో అందుకనే నువ్వు ఫస్ట్ ఎప్పుడు కానీ నీ చాయిస్ ఫిల్లింగ్లో ఫస్ట్ స్టార్టింగ్ మంచి మంచి కాలేజెస్, టాప్ కాలేజెస్, నీకు ఇష్టమైన కోర్స్ రిలేటెడ్ కాలేజెస్ పెట్టుకోమని చెప్తాను నేను. సో ఈ వీడియో ఇంతే అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
లైక్ మనకు ఈ చాయిస్ ఫిల్లింగ్లో కూడా 2 టైప్స్ ఉంటారు. కొంతమంది ఎట్లుంటారంటే ఫస్ట్ కేటగిరీ ఎట్లుంటుందంటే నాకు ఏ కోర్స్ వచ్చినా పర్లేదు కాకపోతే మంచి కాలేజ్ కావాలి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా సెకండ్ కేటగిరీ ఎట్లుంటుందంటే నాకు ఏ కాలేజ్ వచ్చినా పర్లేదు కాకపోతే నాకు ఇదే కోర్స్ కావాలి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో దీని గురించి నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఎట్లా చేసుకోవాలి చాయిస్ ఫిల్లింగ్ అనేది. అంటిల్ దెన్ స్టే ట్యూన్, ప్లీజ్ డూ లైక్, షేర్ టు యువర్ సిటీ బ్లాగ్స్. బాయ్.